వల్లే కదరా ఆ అమ్మాయి ఇంత దారుణాన్ని కొడగట్టింది. నేనేం చేస్తాను? ఏం చేయలేదురా నువ్వు. ఓ భర్త ఏమేం చేయకూడదో అవన్నీ చేశావు. మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం, పదండి. ప్రాణం మీదికి తెచ్చుకున్నందుకు మంచి ఫలితమే దక్కింది కావేరి. దొరికారు. నువ్వు నీ కొడుకు నాకు కరెక్ట్ గా దొరికారు. ఇక నా వేట ఎంత భయంకరంగా ఉంటుందో చూద్దురు గాని రెడీగా ఉండండి. నన్ను సస్పెండ్ చేయించారు. కష్టపడి మళ్లీ పోస్టింగ్ తెచ్చుకుంటే కావాలని నీ కొడుకు పెళ్లికి సెక్యూరిటీగా వేయించారు. కాని చివరికేమైంది? నా పొజిషన్ నాకు అలాగే ఉంది. కాని నువ్వు నీ కొడుకు నా దగ్గరికి ముద్దాయిల్లా వచ్చారు. అవంతి, మన రాజాగారికి 490 ఏ సెక్షన్ గురించి చెప్పు. అవసరం లేదు సార్, ఆయనకి చాలా బాగా తెలుసు. హాస్పిటల్లో అవన్నీ చెప్పి అరెస్ట్ చేశాను. మరి నేను పెట్టబోయే నా సెక్షన్స్ ఎలా ఉంటాయో చెప్పాలి కదా. చెప్పనా? అటెంప్ట్ టు మర్డర్. మీరే కావాలని రెచ్చగొట్టి చచ్చిపోవాలని ప్రోత్సహించారు. సెక్షన్ 307. అలాగే మెంటల్ హెరాస్మెంట్ ఐపీసీ 498 తో పాటు 323, 504, 506 వీటితో పాటు నాకు తెలిసినవి వీలైనవి వీలు చేసుకుని పెట్టేవి అబ్బో చాలా చాలా ఉన్నాయి రాజాగారు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా చివరికి న్యాయమే గెలుస్తుంది. కట్టుకున్న భార్యని చచ్చేదాకా హింసించాడు నీ కొడుకు. ఇంకా మీ వైపు న్యాయం ఉందని అనుకుంటున్నావా మిస్టర్ రాజా? అంత ఛాన్స్ నీకు నీ కొడుకు కూడా లేదు. పులి పంజాకి చిక్కాక తప్పించుకుపోవడం అంత ఈజీ కాదు. దాదాపు జీవితం ముగిసిపోయినట్లే. అవంతే, ఇప్పుడు చెప్పిన సెక్షన్స్ అన్ని చేర్చి ఛార్జ్ షీట్ తయారు చేయి. వీళ్ళ చాప్టర్ క్లోజ్ చేద్దాం. ఓకే సార్. లాభం లేదండి, కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఏ అంటే చాలా కష్టం. అలా అంటే అలా లాయర్ గారు, కనీసం బెయిలైనా తీసుకురండి. బెయిలా? భలేవారే, మామూలుగా హెరాస్ చేస్తున్నారని కేసు పెడితేనే బెయిల్ ఇవ్వడానికి జడ్జి గారు ఆలోచిస్తారు. అలాంటిది ఏకంగా అమ్మాయి సూసైడ్ ప్రయత్నం చేసింది. బెయిల్ అనే మాటని ఇంకా మీరు మర్చిపోవడం మంచిది. కావేరి అసలు ఈ కేసు పెట్టనే లేదండి. భార్గవి కావాలని వచ్చి ఈ కేసు పెట్టింది. కేసు ఎవరు పెట్టారు అనేది ముఖ్యం కాదండి, అక్కడ ఇష్యూ జరిగిందా లేదా. అంతకు ముందు కావేరి కూడా నాకు ఆ కుటుంబంలోని మనుషుల నుంచి ముప్పుంది అని కంప్లైంట్ ఇచ్చింది. అదే అమ్మాయి ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఖచ్చితంగా ఇది చాలా స్ట్రాంగ్ కేసు అండి. కావేరి ఏదో ఆవేశంలో విషం తాగిందండి. ఇప్పుడు ఆ అమ్మాయి బ్రతికింది కూడా. కావాలంటే కావేరికి ఏ ప్రమాదం రాదు అని నేను అందరి చేత ఒప్పించి రాయించిస్తానండి. కృష్ణప్రసాద్ గారు, మీ బాధ నాకు అర్థమైందండి. కానీ ఏం చేస్తాం, ఈ చట్టం అలా ఉంది.
ఈ చట్టాల్లో లేకపోతే ఆడపిల్లలు బ్రతకడం కష్టంగా ఉందండి. నిజమేనండి, కానీ మేము అలాంటి వాళ్ళం కాదు. ఆ విషయం నాకు తెలుసు కృష్ణప్రసాద్ గారు. నా ప్రయత్నం నేను చేస్తాను, కానీ పూర్తిగా బెయిల్ వస్తుంది అని మాత్రం చెప్పలేను. ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చింది అంటున్నారు. పొరపాటున తను సూసైడ్ ప్రయత్నం చేయడానికి కారణం మీ వాళ్ళని చెప్పిందా? ఇక అంతే సంగతులు. దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. మీకు చేతనైతే కనీసం ఆ కావేరిని మాట్లాడనీయకుండా చేయండి. ఈలోగా నా తిప్పలేవో నేను పడతాను. నమ్మకం లేదండి, కానీ ట్రై చేస్తాను. వస్తానండి. సరే. సార్, ఒకసారి చూడండి సార్. దీని ప్రకారం మీరు ఓకే అంటే ఛార్జ్ షీట్ రెడీ చేస్తాను. ఏంటవంతి, ఇంతేనా? ఆ చిన్న ఒక అమ్మాయిని హింసించాడు. ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసే అంతగా ఏడిపించాడు. సాటి ఆడదానిగా నీ కడుపు రగిలిపోవట్లేదు? ఆ కసి మొత్తం ఇక్కడ పేపర్ మీద కనిపించాలి. ఏది? వీళ్ళిద్దరే కాదు, వీళ్లతో పాటు ఆయన గారి రెండో పెళ్ళాం, వాళ్ళ కూతురు కూడా ఉంది. మర్చిపోయాను, వీళ్లతో పాటు కృష్ణప్రసాద్ అని ఇంకో ముసలాడు కూడా ఉంటాడు. వాళ్ళందర్నీ A4, A5, A6 గా చేర్చాలి. ప్లీజ్ చక్రవర్తి గారు, ఇందులో అమృతకి, అనుకి, మా డాడీకి ఏ సంబంధం లేదండి. దయచేసి వాళ్ళని మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. వాళ్ళకి ఏ సంబంధం లేదా? కాని నాకు సంబంధం ఉందే. మీ డాడీ, అదే ఆ ముసలాడు, నా ఉద్యోగం తీయించడానికి ఆ శ్రీధర్కి చాలా సహాయం చేశాడు. మరి వదిలేస్తానా చెప్పు? అవంతి, వాళ్ళ ముగ్గురిని కూడా కలిపి ఛార్జ్ షీట్ తయారు చేసి కోర్టుకు పంపించు. మినిమం ఒక్కొక్కళ్ళకి 7 ఏళ్లు పడాలి. నీ టాలెంట్ మొత్తం నిరూపించుకో. ఓకే సార్. ఇన్స్పెక్టర్, మావయ్య గారు. కావేరి, అత్తయ్య, అమ్మ కావేరి, నువ్వెందుకు వచ్చావమ్మా? నీకు అసలే ఆరోగ్యం బాగోలేదు. ఎందుకు వచ్చావమ్మా? సార్, నా పేరు కావేరి. నేను చిన్నాకి భార్యని. నేనే చెప్తున్నాను, నా భర్తని, మా అత్తయ్య మావయ్యల్ని వదిలేయండి ప్లీజ్. ఏంటమ్మా, వదిలేయాలా? వాళ్ల వల్ల నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నావు, వాళ్ళని వదిలేయాలా? లేదు మేడం, నేను ఏ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు. అవునా? మరి హాస్పిటల్ ఎందుకు చేరావు? దగ్గుమందనుకుని వేరే మందు తాగాను. అది పాయిజన్ అని నాకు తెలియదండి. అయినా
మా అత్తయ్య నన్ను కాపాడింది. ఇది పూర్తిగా నా పొరపాటేనండి. ఇందులో వాళ్ళ తప్పేం లేదు సార్. అయితే నువ్వు రాసిచ్చిన కంప్లైంట్ ఏంటి? మీ ఆయన రాసిచ్చిన లెటర్ సంగతి ఏంటి? ఒకప్పుడు నన్ను నా భర్త కొడుతున్నాడని కేసు పెట్టిన మాట వాస్తవమేనండి. కానీ అప్పుడిచ్చిన ఆ కంప్లైంట్కి ఈ రోజు నాకు జరిగిన యాక్సిడెంట్కి అస్సలు సంబంధం లేదు. ఏంటి? యాక్సిడెంటా? అవునండి, ఇది కేవలం ఓ యాక్సిడెంటే, అంతే సార్. దయచేసి వాళ్ళని వదిలేయండి. మరి కేసు? నేను విత్డ్రా చేసుకుంటాను సార్. ఇదిగో బాగా ఆలోచించుకో. ఆ తర్వాత వీళ్ళు నిన్ను చంపినా చంపేస్తారు. నీ చేతిలో ఉన్న ఆయుధాన్ని నీ చేతులారా పోగొట్టుకుంటున్నావు. ఆలోచించుకో. నేనంతా ఆలోచించే చెప్తున్నాను. వాళ్ళని వదిలేయండి. చూసావుగా, ఈరోజు ఓ ఆడదాని వల్ల బ్రతికిపోయారు. లేకపోతే నీకు నీ కొడుక్కి నా పవర్ ఏంటో తెలిసేది. కేసు విత్డ్రా చేసుకున్నట్టు రాయించుకుని ఆ చిన్నగాడిని వీళ్ళని వదిలేయి. ఎస్ సార్. ఇక్కడ సైన్ చేయండి. అత్తయ్య, వెళ్దాం పదండి. పోరా పో, బ్రతికిపోయావు. ఈ రోజు తప్పించుకున్నా ఇంకో రోజు వదిలేదు లేదు. పో. మా సౌందర్య కూతురు అనిపించావమ్మా. నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా. ఎలాగైతేనే ఆ కావేరిని దారికి తీసుకొచ్చావు. ఆ అమ్మాయి చేతనే కేసు పెట్టించి ఆ రాజ కుటుంబాన్ని లోపల పెట్టించావు. అసలు ఆ కావేరి మన దారిలోకి రావడానికి ఎంత గింజుకుందమ్మా. ఎన్ని తిప్పలు పెట్టింది, ఎన్నెన్ని మాటలంది. ఎంత లెవెల్ కొట్టినా మన దారికి రాకుండా అదెక్కడికి పోతుంది. ఆ రోజే చెప్పాను కదా, ఆ కావేరిని చక్కగా వాడుకుంటే మన చేతిలో ఆయుధంగా మారుతుంది అని. అలాగే అయింది. కరెక్ట్ గా చెప్పావమ్మా. అదిగో సత్యం. హలో, చెప్పు చక్రవర్తి. ఏమంటున్నాడా రాజా?
జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడా? జైలా పోడా చక్కగా పెళ్ళాన్ని తీసుకుని ఇంటికెళ్ళిపోయాడు. వాట్? నువ్వు చెప్పింది నిజమా? అవునండి. అలా ఎలా వెళ్ళిపోతారు? నాన్ బెయిలబుల్ సెక్షన్ అది ఇది అని అన్నావుగా. సెక్షన్ నాన్ బెయిలబులే, కానీ ఆ కావేరి కేసు విత్డ్రా చేసుకుంది. అదేంటి? ఏంటో నాకు మాత్రం ఏం తెలుసండి. మనకేదో తెగ ఉపయోగపడుతుందన్నారు. ఏం ఉపయోగపడిందో నాకు అర్థం కాలేదు. అసలు ఆ అమ్మాయి పెట్టిన కేసును బేస్ చేసుకుని చాలా ఏడిపించాలని ప్లాన్ చేసుకున్నాను. నా ప్లాన్స్ అన్నీ అటర్ ఫ్లాప్ అయిపోయాయి. వాళ్ళు చక్కగా ఇంటికి వెళ్ళిపోయారు. భలే మనిషిని పట్టారండి మీరు. నేను నమ్మలేకపోతున్నాను చక్రవర్తి. అసలు కావేరి ఆ ఇంట్లో చేరిందే వాళ్ళంతా చూడాలి అని. అలాంటిది తను అలా మారిపోవడం ఏంటి? అదేంటో మీరే కనుక్కోండి. ఏమైందమ్మా? ఆ కావేరి మనల్ని మోసం చేసింది. అవునా? ఆ రాజా చందోల మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకుందట. నేను చెప్పాను కదమ్మా ఆ అమ్మాయి దేశముదురని. అదిగో మాటల్లోనే వచ్చేసింది. రామ్మా కావేరి రా. రామ్మా కావేరి, నీ గురించే మాట్లాడుకుంటున్నావమ్మా. ఏమని? నేనెందుకు కేసు విత్డ్రా చేసుకున్నానా? అసలేంటి కావేరి నువ్వు చేసిన పని? కేసు ఎందుకు విత్డ్రా చేసుకున్నావు? కావాలనే చేశాను. నీ వల్ల ఆ కుటుంబం మొత్తం గిలగిలా కొట్టుకుంటూ ఉంటే నువ్వే వచ్చి వాళ్ళని బయటికి తీసి ఒడ్డున పడేశావు. ఇలా అయితే నీ పగ చల్లారేదెలా? ఏదైనా ఒక మంచి అవకాశాన్ని మాత్రం వదులుకున్నావు కావేరి. బహుశా వాళ్ళ మీద కోపం తగ్గి జాలి పెరిగిందా నీకు? జాలా? నాకా? ఇంపాసిబుల్. నా తండ్రి పరిస్థితి చూశాక కూడా వాళ్ళ మీద జాలి చూపిస్తానా? మరైతే ఎందుకలా చేశావు? వాళ్ళకి అంత ఈజీ అయిన శిక్షలు పడితే లాభం ఏముంటుంది? కేసు పెడితే మాక్సిమం ఏమవుతుంది? చక్కగా జైల్లో కూర్చోపెట్టి టైంకి అన్నం పెడతారు. నా తండ్రి అనుభవించిన నరకం వాళ్ళకెలా తెలియాలి? మా అక్క చనిపోయేటప్పుడు పడిన నరకం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియాలి కదా. అంటే ఏం చేద్దామని నీ ఉద్దేశం? నేను తెగిస్తే ఏం జరుగుతుందో ఓ చిన్న శాంపిల్ వదిలాను. ఇప్పుడు నేనే కాపాడి ఇంటికి తీసుకొచ్చాను. రేపటి నుంచి ఇంకో టార్చర్ ఉంటుంది. చెంప దెబ్బ కొట్టి కోపం తీర్చుకునే పగ కాదు నాది. పీకలు కోసిన కసి తీరని పగ నాది. వాళ్ళు నన్ను పూర్తిగా నమ్మాలి. నమ్మిన తర్వాత గాని వాళ్ళని పూర్తిగా ముంచను. వాళ్ళకి బలం బలహీనత చిన్న. ఆ చిన్నాని కుటుంబం నుంచి వేరు చెయ్యాలి. ఆ తర్వాత వాళ్ళల్లో వాళ్లే కొట్టుకునేలా చెయ్యాలి. ఒక్కసారి చంపేస్తే ప్రాణం పోతుంది. దాంట్లో థ్రిల్లే ఉంటుంది. నరకం పడాలి కదా, అది నా టార్గెట్. వెరీ గుడ్ కావేరి, వెరీ గుడ్. నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి. నీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా నేను చేసేది నేను చేస్తాను. అమ్మా భార్గవే, నువ్వు చెప్పినట్టు ఇది కత్తే. జాగ్రత్తగా లేకపోతే ఈ కత్తి మనకే గుచ్చుకుంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. చూద్దాం. కావేరి ఎంత మంచి మనిషో చూడరా చిన్నా. అంత జరిగినా మళ్ళీ తనే వెళ్ళి మీ అమ్మానాల్ని పోలీసుల నుంచి కాపాడింది అంటే నిజంగా ఎంత గొప్ప మనసో కదా.
కావేరి దుర్మార్గురాలు అని నేను అనలేదురా. కానీ అనవసరంగా ప్రతి విషయానికి రాత్నాంతం చేస్తోంది. అది నాకు నచ్చంది. పైగా ప్రతి విషయంలోనూ అబద్ధాలాడుతుంది. అది మరీ చిరాకు తెప్పిస్తోంది. నువ్వే చూసావుగా వసు విషయంలో ఎంత ఓవర్ చేసిందో. వసు వెళ్ళిపోయినా ఇంకా నన్ను సాధిస్తూనే ఉంది. అది అయిపోయింది అనుకునేసరికి ఇదిగో ఈ రూపా విషయంలో ఇంకా పెద్ద గొడవ. ఛా, అసలు ఎందుకు తాళి కట్టాననిపిస్తుందిరా. రే చిన్న, ఒక్కసారి కాస్త ప్రశాంతంగా ఆలోచించరా. వసు విషయంలో కావేరి అనుమానపట్టంలో అర్థం ఉంది. అలాగే రూప విషయంలో కూడా మన తప్పు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఆ విధంగా నువ్వు సంతకం చేసిన పేపర్ సాక్ష్యంగా కనిపిస్తుంటే మరి అనుమానించరా? అనుమానం వస్తే అడగాలరా. ఎదుటి వాళ్ళు చెప్పేది వినాలి. అంతేకాని అలా విషయం తాగి నాన్న రభస చేయకూడదు. చూడు, అందరి ముందు నన్ను ఎలా ఎదవని చేసిందో. ఆవేశపడకరా. నీకోసం విషం తాగిందంటే నీ మీద ఎంతో ప్రేమన్నట్లే కదా. ఆ రోజు మీ అందరి కోసం రిస్క్ అయినా సరే డోనర్గా మారింది. ఈ రోజు నీ ప్రేమ దక్కట్లేదని విషం తాగింది. అదే మనిషి పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు విత్డ్రా చేసుకుని మీ అమ్మానాన్నల్ని విడిపించింది. నువ్వు మాట చెప్పు, కావేరి విడిపించకపోతే నువ్వు అసలు మీ అమ్మానాన్నల్ని విడిపించగలవా? అది నీ వల్ల అవుతుందా చెప్పు? నిజమేరా, తను సాయం చేసింది కాదను. కానీ అసలు ఇన్ని సమస్యలకి కారణం ఎవరు? కావేరి కాదా? ఒకసారి అటు చూడండి. ఏంటత్తయ్య ఇది? మన అను ఎవరితోనో కలిసి ఎలా మాట్లాడుతుందో చూడండి. పెద్దమ్మ బాధపడిందా? ఎందుకు? నువ్వు ఆ అబ్బాయితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే బాధపడదా మరి? ఎవరైనా చూస్తే మన ఇంటి పరువు ఏం కావాలి అని తెగ ఫీల్ అయిందనుకో. నీ పెద్దమ్మే కదా, వదిలేయమ్మా. లేదు మమ్మీ, కన్నవాళ్ళే బుద్ధి చెప్పాలి, సరైన దారిలో పెట్టాలి.